ఆదోని పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఆదోని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త వైఎస్ఆర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం జరిగింది. రాబోయే ఎన్ఐఆర్ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి శిక్షణా కార్యక్రమంలో యువ నాయకులు, పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అలాగే కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తదితరులు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపంపై నాయకులు దిశానిర్దేశం చేశారు. స్వతంత్ర భారత్ రిపోర్టర్ స్వామిదాసు, ఆదోని. పార్టీ ఆఫీస్ నుంచి ప్రెజెంటేషన్ రావడమో లేకపోతే ఇలాంటి మెటీరియల్ ఏమైనా పంపిస్తే గైడ్ లైన్స్తో సహా ప్రతి ఒక్కరికి అందించే విధంగా మళ్ళీ ఒక మీటింగ్ చేసుకొని మీకేమన్నా అవసరం ఉందంటే కూడా నేను కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ సబ్ కలెక్టర్ ఆఫీస్కి కానీ ఒక లీగల్ టీమ్ని కానీ అరేంజ్ చేసి మేము కూడా వచ్చే విధంగానే మీ అందరితో కోఆర్డినేషన్ చేసుకునేది కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు నేను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా డౌట్ చాలా మందికి ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా అవగాహన లేదు. అంటే వాళ్ళకు పక్క స్టేట్లో మన 5 ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఒక పీపీటీ ప్రెజెంటేషన్ రెడీ చేసి మనకు చూపించినారు. రాబోయే రోజులు ఎట్లా జరుగుతాయి అనేది మనకి ఖచ్చితంగా మళ్ళీ పార్టీ ఆఫీస్ నుంచి గైడ్ లైన్స్ వస్తాయి. ఆ రోజు మళ్ళీ మన బిఎల్ఓలతో బిఎల్ఎల్తో అందరితో మీటింగ్ చేసుకొని ఎట్లా ముందుకు పోవాలనేది కూడా అందరినీ ఆలోచన చేద్దాము. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా మనకి ఇంకా వారం 15 రోజులు టైం ఉంది కాబట్టి మన ఓటర్ ఏదైతే బిఎల్ఎల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. అదే వార్డులో ఉండే వాళ్ళైతే ఇంకా బెటర్గా ఉంటుంది. అదేవిధంగా మనకి అదే బూత్లో ఉండే వాళ్ళైతే బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఏవైతే రేపొద్దున ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు కావాలో బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అవి కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా అందరు విన్నందుకు కూడా నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం ఇంత నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టుకున్నదే ఉండదు. ఎందుకు పెట్టుకుంటున్నామంటే 2002 తర్వాత 2026 ఇప్పుడు ఆల్మోస్ట్ 2 దశాబ్దాల తర్వాత ఓటర్ సవరణ జరుగుతుంది. ఆల్మోస్ట్ 23 సంవత్సరాల తర్వాత ఓటర్ సవరణ జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారిస్తేనే మనం రేపు ఓటు వేసేదానికి మన హక్కు ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో 4,70,00,000 మంది ఓటర్లు ఉంటే ప్రతి ఓటరు నేను ఈ గ్రామానికి చెందిన వాడినే, ఈ నియోజకవర్గానికి చెందిన వాడినే, ఈ రాష్ట్రానికి చెందిన వాడినే అని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అంతేగాని నేను 90 సంవత్సరాలు ఉంది, 80 సంవత్సరాలు నేను మొన్న పోయినసారి ఎలక్షన్లో ఓటు వేసాను, నా ఓటు ఎలా పోయిందని అంటే పోతుంది కూడా. మీరు బిఎల్ఏలు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఓట్లు పోతాయి. ప్రతి ఓటరు నేను ఈ ఊరికి చెందిన వాడిని అని ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఈ ఎస్ఐఆర్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫామ్ ఫిల్ చేయాల్సిందే. మీ ప్రజెంట్ ఫోటో, పాత ఫోటో ఇచ్చుంటే సరిపోదు, ప్రజెంట్ కలర్ ఫోటోని ప్రతి ఒక్కరూ రెడీ చేసుకొని ఉండాల్సిందే. ఓటరు ఫామ్ ఫిల్ చేయాల్సిందే, బిఎల్ఓకి సబ్మిట్ చేయాల్సిందే, వాళ్ళ దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ తీసుకోవాల్సిందే. ఇలా చేస్తేనే మీ ఓటు నిలబడుతుంది. మనకు ఈ ప్రోగ్రామ్ జూన్ 15న స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయ్యే లోపే మీరందరూ బిఎల్ఏ మీరందరూ చేయాల్సిన పద్ధతి ఏంటంటే ప్రతి ఓటర్కి ప్రతి బూత్లో 1000-1500 ఓట్లు ఉంటాయి. ప్రతి ఓటర్కి చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే కలర్ పాస్పోర్ట్ ఫోటో రెడీ చేసుకొని ఉండండి ప్రతి ఓటరు. సో మీకు విలేజ్లో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి దగ్గరలో ఫోటో స్టూడియోలు ఉండవు. ముందుగానే తెప్పించుకొని పెట్టుకోమని చెప్తే ఆ రోజున బిఎల్ఓలు కానీ బిఎల్ఏలు మీరు కానీ వెళ్ళే టైంకి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇంతే కాకుండా ధృవీకరణ పత్రాలు ఉంటాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదో ఒకటి రేషన్ కార్డు కావచ్చు, వీటన్నిటిని కూడా జిరాక్స్లు ఇవి కూడా మనకు అందుబాటులో ఉండవు. వాళ్ళకి చూపిస్తే సరిపోదు. మనం ఆ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ ఇవ్వాలని ఏం లేదు. ఆయనకు ఆల్రెడీ ఓటర్ ఉందని ఆయన ఓటర్ నెంబర్ పైన రాస్తారు. ఇది ఫామ్లో ఫాదర్ ఓటర్ నెంబర్ రాస్తారు, మదర్ ఓటర్ నెంబర్ రాస్తారు, లేకపోతే గార్డియన్ ఓటర్ నెంబర్ రాస్తారు. నేను ఇతన్ని సర్టిఫై చేస్తున్నాను, వీళ్ళు మా వాళ్ళే. దానికి తోడుగా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇది లేకపోతే స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, అలాంటివి ఇవ్వచ్చు. ఇంకొకటి కూడా అన్న చెప్పినట్టు 100% నేను చెప్పినట్టు ఏం లేదు. మేబీ ఒక 5-10% రేపు కింద గ్రౌండ్లోకి వెళ్తే మొదటి 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అందుకనే మనం ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అన్నోట్ రిక్వెస్ట్ చేసుకున్నాం, ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ కానీ ఒక రిటైర్డ్ ఆర్డీఓ కానీ ఎవరైనా
మీ నియోజకవర్గంలో ఉంటే ఈ నెల రోజులు వాళ్ళని పార్టీ ఆఫీసులో పెట్టుకోండి అన్న. కిందకి వెళ్ళినప్పటి నుంచి చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, కొన్ని లీగల్ సమస్యలు కూడా వస్తాయి. పైన కూడా వార్ రూమ్ రన్ చేస్తారు, 1 మంత్ 2 మంత్స్ వార్ రూమ్ సెంట్రల్ ఆఫీసులో రన్ చేస్తారు. ఇక్కడ మీరు కూడా మండలానికి ఒక లీగల్ లాయర్ ఉంటారు, అడ్వకేట్. ఏదైనా చిన్న సమస్య కొంతమంది ఉండి మేము ఎంతో బిఎల్ తీసుకోలేదు, ఇలాంటివి మీ ఏరియాలో ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ అని ఆర్డీఓని పెట్టుకుంటే ఆయనకి ప్రాసెస్ అంతా తెలిసి ఉంటుంది. ఆయనతో పాటు లీగల్ టీంను కూడా పెట్టుకోండి. ఇక్కడ కూడా సాల్వ్ కాలేదని అంటే సెంట్రల్ ఆఫీస్ అంటే కొన్ని ఏరియాలో మాస్గా వీళ్ళు అసలు ఈ ఏరియాలో ఈ ఊర్లోకి ఎంటర్ కానిట్లేదని చెప్తే ఎలక్షన్ కమిషన్గా మనం పై నుంచి సెంట్రల్ లీగల్ టీంలో కంప్లైంట్ చేస్తాం. ఆ ఊర్లోకి వాళ్ళు వెళ్ళడానికి కూడా అఫీషియల్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ రాయలసీమ ఏరియాలో ఎక్కువ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. ఖచ్చితంగానే ఈ నెల రోజులు లీగల్ టీంను పెట్టుకోండి. ఎవరైనా ఒక రిటైర్డ్ ఎంఆర్ఓనో, మీరు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మూతన్నా ఉన్నారు, ఎవరైనా ఏడు పెట్టుకుంటే ఏమైతే చిన్న చిన్న మనకి కిందకి వెళ్తేనే చిన్న చిన్న సమస్యలు తెలుస్తాయి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 90% మ్యాచ్ అయ్యేటట్టు చెప్తాం. ఎందుకంటే